చిన్న చిన్న కష్టాలకే కుంగిపోయి జీవితంలో ఇంకేమీ సాధించలేము అని అనుకొని ఆశలు ఆశయాలు వదిలేసుకొని సర్దిపెట్టుకుంటారు కొందరు. పరిస్థితులు ఎలా ఉన్నా పోరాడి గెలవాలని నిరూపించిన ఒక స్ఫూర్తిదాయక మహిళ కలెక్టర్ రాణి సోయామోయి గురించి మరియు ఒక చిన్న కథ గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు రావచ్చు, అదే లైఫ్ అంటే. కానీ ఆ సమయంలో కూడా సానుకూలంగా ఉండేవారే ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అది ఏ రకంగానైనా కావచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండటం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి వారు చాలా అరుదు. మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితోనో తెలుసా? మన శత్రువులు అనుకుంటారేమో, అది చాలా తప్పు. మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. మన మనసును, మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో, కానీ మనల్ని మనం జయించడం చాలా కష్టం. అలా మనం పూర్తిగా మన చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతాము. ఎవరి జీవితం సజావుగా సాగదు, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం, కానీ వాళ్ళ జీవితంలో వెళ్ళి చూస్తేనే తప్ప తెలియదు వాళ్ళకు ఏమి సమస్యలు ఉన్నాయో. కాబట్టి మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకొని కుంగిపోకండి. మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా సానుకూలంగా ఉంటున్నామన్నదే మ్యాటర్. ఒక్కోసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. అంతా చీకటి తప్ప వెలుగు లేదు అనుకోవచ్చు. కానీ కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉంటే మీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది. మన సృష్టి అలా డిజైన్ చేయబడింది. అలాగే మన కష్టం తర్వాత మనకి మంచి జరుగుతుంది అనుకోవాలి, దానిని నమ్మాలి. ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవాలి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి ఎక్కువసేపు మీతో ఉండాలని అనిపించదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి. ఒక్కోసారి శారీరక బలం కన్నా మానసికంగా బలంగా ఉండటమే చాలా ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. మీరు చేసే పనులు మీ కష్టానికి బూస్టప్ ఇస్తాయి. అయితే మీరు పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సానుకూలంగా ఉంటూ జరిగేదానిని ఎవరూ ఆపలేరు అనుకుంటూ మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే అది వేరే వాళ్ళని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోండి. ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయలేదు అనుకోండి. ఒకవేళ ఏమైనా జరిగినా మీరు దానిని ఖచ్చితంగా భర్తీ చేయగలరని భావించండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అదే మీకు సక్సెస్ను తెచ్చిపెడుతుంది. కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్లాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న విషయాలకే కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి, కానీ ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తూ ఉంటారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ తెలుసుకోండి. గద్ద మనకు చెప్పే ఒక జీవిత పాఠం. ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఆ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండు దారులు. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండోది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఈ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకి దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది గద్ద. పెరిగిన ముక్కు కొనలను కాళ్ళ గోళ్ళు మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాళ్ళ గోళ్ళను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూసుకెళ్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా
పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేది ఎవరు, నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం నీదే. తలిచేది నువ్వు, తడబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. ఎవరి కోసం ఎదురు చూడకు. ఇలా మనల్ని ఇన్స్పైర్ చేసే మనుషులు మన సమాజంలో, మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఆవిడ పేరు రాణి సోయామోయి. ఆమె ఒక కలెక్టర్. ఆమె కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలెక్టర్ రాణి సోయామోయి. ఈమె చాలా సింపుల్గా ఉంటుంది. ఈమె చేతికి ఒక గడియారం మాత్రమే ఉంటుంది. తన ఒంటిపై ఎలాంటి నగలు ధరించదు. ఈమె ఒకసారి ఒక కళాశాల సందర్శన నిమిత్తం వెళ్ళింది. ఈమె కాసేపు అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక సన్నని అమ్మాయి నుంచి కలెక్టర్కు ఒక ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నని నుదిటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత విద్యార్థినిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. ఇంతకీ ఆ విద్యార్థి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం, మీరెందుకని మేకప్ వేసుకోరు? ఈ ప్రశ్నకి ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఆ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు నన్ను. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం నాకు. దానికి సమాధానంగా నా జీవిత కథ చెప్పాలి మీకు. నా జీవిత స్టోరీ కోసం 10 నిమిషాలు సమయం కేటాయిస్తానంటే ఖచ్చితంగా నేను చెప్తాను అని అంది ఆ కలెక్టర్. సిద్ధమే అన్నట్టు స్పందన వచ్చింది. అప్పుడు ఆమె ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు రాణి. సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని. నేను జార్ఖండ్లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది. కోడేర్మా జిల్లాలోని మైకా గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో నేను పుట్టాను. మా నాన్న, అమ్మతో పాటు నాకు 2 అన్నలు, ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న ఒక చిన్న గుడిసెలో మేము నివసించేవారం. వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణంగా ఉంటుంది. నాకు 4 సంవత్సరాల వయసులో మా నాన్న, అమ్మ, 2 అన్నదమ్ముళ్ళు రకరకాల జబ్బులతో మంచంలో ఉన్నారు. గనుల్లోని ప్రాణాంతకమైన ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో మాకెవరికీ తెలియదు. నాకు 5 ఏళ్ల వయసులో మా అన్నలు 2 అనారోగ్యంతో చనిపోయారు. చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడడం ఆపి రుమాలుతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు, 1 లేదా 2 రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యంతో, ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా? ఒకరోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పని కోసం వెళ్ళాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని, అది ఒక పురాతన గని. తవ్వి తవ్వి పాతాళం వరకు విస్తరించింది. దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్ళి మైకా ఖనిజాలను సేకరించడం నా పని. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యేది. నా జీవితంలో మొదటిసారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్లో ఉండాల్సిన సమయంలో విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండచర్యలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం, అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఒక్కసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు. ప్రతిరోజు విషపూరితమైన వాయువును పీల్చడం, ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. 1 సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్ళడం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాం. కానీ విధి మరో రూపంలో మమ్మల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళనప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి కూడా ఉన్నారు. కలెక్టర్ రాణికి 2 కళ్ళలో కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయి చాలామంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు నాకు 6 ఏళ్ళు మాత్రమే. చివరికి ప్రభుత్వ అనాథ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను చదువుకున్నాను. నేను నా మొదటి వర్ణమాలను మా గ్రామం నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్గా మీ ముందు ఉన్నాను. నేను మేకప్ వాడకపోవడానికి దీనికి సంబంధం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది. ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకున్న సమయంలోనే తెలుసుకున్నాను.
మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్లలో 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది. ఎంతో మందిని బలిగొన్న నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపు నిండా ఎలా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన బట్టలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో కళ్ళలోని కన్నీళ్లు తుడుచుకోకుండా తల నిమురుతూ వెళ్ళిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు. అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికీ కన్నీరు పెట్టిస్తుంటుంది. ఈ కలెక్టర్కు మనం నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇలా మనలో స్ఫూర్తిని పెంపొందించే వ్యక్తులు మనలోనే మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఎక్కడో వెతకాల్సిన పని లేదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనకు అందరికంటే ఎక్కువ స్ఫూర్తి.